Namaste and welcome to Storyboard. జీవితంలో అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్య విషయంలో మాత్రం అలసత్వం వహిస్తూ ఉంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడడం మానేసి రోగం వచ్చాక వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటూ ఉంటాం. అసలు రోగమే రాకుండా జాగ్రత్త పడే దివ్య ఔషధం అరచేతిలో ఉన్నా పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధం ఏమిటి అనుకుంటున్నారా? వేల ఏళ్లుగా భారతీయ సనాతన ధర్మం నుంచి ఆవిర్భవించి నేటికి కొనసాగుతున్న ఆ అద్భుత ఆరోగ్య సూత్రమే యోగా. భారతం సనాతన ధర్మానికి ఆలవాలంగా నిలుస్తున్న పవిత్ర ప్రదేశం. మానవ జీవన ప్రయాణంలో సత్కర్మలను బోధించి సన్మార్గంలో నడిపించే అద్భుత కైవల్య పథంగా భారతదేశానికి గొప్ప పేరుంది. వేదాలు, ఉపనిషత్తులు వంటి సనాతన జీవన మార్గాలను అందించిన మన సంప్రదాయం ప్రపంచ మానవాళికి అందించిన మరో గొప్ప వరం యోగా. యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి యోగా అనే పదం ఉత్పన్నమైంది. యోగాకు యుజ్యతే ఏతదితి యోగః, యుజ్యతే అనేన ఇతి యోగః వంటి నిర్వచనాలున్నాయి. అంటే యోగం అనగా ఇంద్రియాలను వశపరుచుకొని మానవ చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయడం అని అర్థం. అంతేకాదు, మానవుని మానసిక శక్తులన్నిటినీ ఏకం చేసి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయం చేయడం. ఈ యోగా ప్రక్రియ వల్ల అచంచలమైన ఏకాగ్రత సాధ్యమవుతుంది. అట్టి ఏకాగ్రత సాధించడం వల్ల జీవావధుల్ని భగ్నం చేసి పరమార్థ తత్వాన్ని తెలుసుకునేందుకు బాటలు వేసుకోవచ్చు. యోగా వలన ఆత్మ తనలో నిద్రాణమై ఉన్న నిజశక్తిని మేల్కొల్పగలుగుతుంది. తద్వారా ఆంతరంగిక శిక్షణకు మార్గాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఓ ప్రధాన భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వం 100వ ఏడాది నుంచి 500 మధ్యకాలంలో పతంజలి యోగ సూత్రాలను రాశారన్నది పరిశోధకుల విశ్వాసం. ఒక్క వేదసారాల్లోనే కాదు, ఉపనిషత్తులు మొదలు భగవద్గీత వరకు యోగా ప్రస్తావన లేనిది లేదు. అన్నింటిలో ఉన్న సారాంశాన్ని క్రోడీకరించి పతంజలి యోగ సూత్రాలను వెలువరించారు. సూత్రం అంటే దారమని అర్థం. దారంలో మణులను చేర్చినట్లు యోగ శాస్త్రాన్ని పతంజలి ఓ చోట చేర్చారు. అందులో హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ప్రధాన భాగాలు. ఇక మానవుని అంతరాత్మను ప్రేరేపించే కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తి యోగములు వంటి ప్రవర్తనకు సంబంధించిన యోగాలను కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 18 భాగాలుగా విభజించి వివరించరు. ప్రస్తుతం యోగా అంటే కేవలం శారీరకపరమైన అంశంగానే చూస్తున్నారు. ప్రస్తుత కాలంలో యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తోంది. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతర్దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మికపరమైన సాధనలకు పునాది యోగ సాధనే. దీనిని సాధన చేసే వాళ్లనే యోగులు అంటారు. యోగులు సాధారణ సామాజిక జీవితానికి దూరంగా ఉంటారు. అంత మాత్రాన వీరిని సన్యాసులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. వీరు ధ్యాన యోగ ప్రక్రియ ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి ఓ చక్కని మార్గంగా ఇప్పుడు కొనసాగుతోంది. హఠయోగంలో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహ దారుఢ్యాన్ని, ముఖ వచ్చస్సును ఇనుమడింపచేస్తుంది. బౌద్ధం, జైన మతం, సిక్కు మతం వంటి ధార్మిక విధానాల్లోనూ యోగ ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. మోక్షానికి, ముక్తికి, ఆనందానికి యోగం మార్గము. భక్తి కన్నా, అన్ని మార్గాల కన్నా యోగం అత్యంత శ్రేష్టమైనది. అంటే మన జన్మ యొక్క మోక్షములకు, ముక్తికి, ఆనందానికి, సర్వానికి యోగం శ్రేష్టమైనది. ఆ యోగము ఇప్పుడు చెప్పినట్టు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సిద్ధి. కాబట్టి యోగం ద్వారా కేవలం మనిషికి జ్ఞానము, విజ్ఞానము, అర్థము అన్నీ తెలవడమే కాకుండా శాంతి, ఆనందము లభిస్తుంది.
ఆ లభించిన ద్వారా యోగం ఏదైతుందో ఇవాళ యావత్తు ప్రపంచం అంగీకరిస్తుంది, యావత్తు పాశ్చాత్య దేశాలు అంగీకరిస్తున్నవి. మన భారతీయ సంస్కృతికి, భారతీయ ధర్మానికి, భారతీయ సాంప్రదాయానికి, పరంపరకు యోగ ప్రధానమైనటువంటి క్షేత్రం. యోగా అంటే శారీరక వ్యాయామం కాదు, ఆత్మను పరమాత్మతో సమ్మిళితం చేసేందుకు పాటించే ఒక మార్గం. ఇది ఒక్క రోజులోనో, నెలలోనో, ఏడాదిలోనో సాధ్యమవుతుంది అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా యోగా అంటే రోజులో ఏదో ఓ సమయం కేటాయించి చేయడం మాత్రమే కాదు, దాన్నొక జీవన విధానంగా అనుసరించాలి. యోగం అన్నది మన శరీరంలోనే కాదు, మానసిక ప్రవర్తనలో, నడవడికలో కూడా ఉండాలి. యోగ దర్శనానికి ప్రామాణికమైన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పింది ఇదే. అభ్యాస వైరాగ్యం వల్ల మానవుడు తన చంచల మనస్తత్వాన్ని వదిలి స్థిరచిత్వాన్ని పొందడం సాధ్యమవుతుంది. దీనినే పతంజలి అష్టాంగ యోగం అంటారు. దీనినే మరికొందరు రాజయోగం అంటారు. పతంజలి బోధించిన అష్టాంగ యోగంలో కేవలం శారీరక శుద్ధే కాదు, మానసిక శుద్ధితో పాటు అంతరాత్మ కూడా పరిపూర్ణత చెంది కైవల్య ప్రాప్తికి అర్హంగా మారుతుంది. పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పదమనే 4 భాగాలుంటాయి. ఇవి వ్యక్తి మానసిక శుద్ధికి, శారీరక దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి ఉపయోగపడతాయి. సమాధి పదలో మానసిక ప్రశాంతతను సాధించొచ్చు. సాధన పదలో శరీరంలో 8 కీలక అవయవాలను స్వాధీనంలో ఉంచుకోవడం తెలుస్తుంది. విభూతి పదలో యోగ సాధనలో నిపుణత తెలుస్తుంది. కైవల్య పదలో ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసే మోక్ష సాధన మార్గం తెలుస్తుంది. ఇది యోగ శాస్త్రం ఆఖరి గమ్యం. వాస్తవానికి మానవ జన్మ తుది గమ్యం కూడా ఇదే. మన శరీరం యొక్క మనస్సు యొక్క ఇండెక్స్, దాని యొక్క కొలమానము. కాబట్టి ఆ మనస్సును సరిగా ఉంచేది యోగమే, ఆ మనస్సును సక్రమంగా నడిపేది యోగమే. ఆ యోగం ద్వారానే మనస్సు ఏదైతుందో, మనిషి ఏదైతుందో తన జన్మకాలంలో యోగం ద్వారానే తన జన్మను పవిత్రం చేసుకోగలుగుతాడు, శుద్ధి చేసుకోగలుగుతాడు. సాధన, ఆ యోగం అనేది ఒక సాధన, గొప్ప సాధన. ప్రపంచంలో యోగానికి మించిన సాధన మరొకటి లేదు. యోగా అన్నది మానవుని ప్రవర్తనను సంపూర్ణంగా ప్రభావితం చేసే ప్రక్రియ, మానవుని సన్మార్గంలో నడిపించే ప్రక్రియ. అందుకే దేవుళ్ళు కూడా యోగాసనాల్లోనే మనకు దర్శనమిస్తారు. యోగాకు ఆది గురువుగా చెప్పుకునే ఈశ్వరుడు నిత్యం పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉంటాడు. లక్ష్మీదేవి కూడా పద్మాసనంలోనే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కూడా శేషతల్పంపై యోగ నిద్రలోనే ఉంటాడు. ఇక ఋషులు, మునులు అంతా పద్మాసనంలోనే తపస్సులు చేసేవారు. మానవులు యోగ ప్రక్రియను వేల ఏళ్లుగా అభ్యసిస్తూనే ఉన్నారు. యుగ యుగాలుగా భారతీయ సనాతన సంస్కృతిలో యోగా అన్నది విడదీయరాని భాగంగా వర్ధిల్లుతోంది. బౌద్ధ సంప్రదాయంలో బుద్ధుడు కూడా యోగ ముద్రలో తపస్సు చేసి జ్ఞాన సిద్ధిని పొందినట్లుంది. ఇక జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధాన భూమిక పోషిస్తోంది. సింధు నాగరికతా కాలంలో ఉన్న కుడ్య చిత్రాలపైన పద్మాసనంలో ఉన్న వ్యక్తి బొమ్మ ఉంది. ఇలా యోగా అన్నది తరతరాలుగా మానవులతో అవినాభావంగా వర్ధిల్లుతూనే ఉంది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.